ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి యోగాసనాలు వేయాలంటే గనక ఖచ్చితంగా కాస్త నాలెడ్జ్ అనేది అవసరం. మరి చక్రాసనం వేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, అలాగే దాని వల్ల కలిగే లాభాలు కూడా చూద్దామా? మన శరీరాన్ని ఏదో బండి చక్రం లాగా గుండ్రంగా వచ్చేటట్టు పెట్టి ఆకృతులు అట్లా ఉంచితే దాన్ని చక్రాసనం అంటారు. ఓకే. మామూలుగా మనకి కొంచెం అర్ధ చక్రంగానే వంగట్లేదు, పూర్తి చక్రం కనుక చూపిస్తే అమ్మో ఈ జన్మకు మన వల్ల కాదు అనిపిస్తుంది. కానీ దాని బెనిఫిట్స్ వింటే చాలా మంది ప్రయత్నిస్తారు. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని బాగా స్టిమ్యులేట్ చేయడానికి, వెన్నుపాములో ఉండే నర్వస్ అన్నిటిని యాక్టివేట్ చేయడానికి, బాగా పిల్లల ఎదుగుదలకి, గ్రోత్ హార్మోన్ ని బాగా యాక్టివేట్ చేయడానికి చక్రాసనం అద్భుతంగా పనికొస్తుంది. చూడండి ఇవి ఎలా చేస్తే బాగుంటుందో. చక్రాసనం సులభంగా చేయటానికి ముందుగా చేయవలసిన 3 వ్యాయామాలు. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద నుంచుంటాం. ఎడమ కాళ్ళను ముందు పెట్టేసి ఎడమ మోకాళ్ళ పైన 2 చేతుల్ని వేళల్లో వేళ్ళు కలిపేసి లాక్ చేసి అట్లా పైన పెట్టుకుంటాం. ఇప్పుడు శరీరాన్ని అట్లా ముందుకు బెండ్ చేయాలి. ఎడమ మోకాలు వంచి నడుముని మెడని వెనక్కి విరవాలి. అలా ఉన్నప్పుడు నడుము, మెడ, వీపు కండాలన్నీ కూడా కొద్దిగా సాగదీయబడతాయి. ఇట్లా ఒక 4-5 రౌండ్స్ ఎడమకాలు ముందు పెట్టి బ్యాక్ స్ట్రెచ్ అట్లా వంగి మనం చేస్తాం. ఆ తర్వాత కుడికాలు ముందు పెట్టేస్తాం. 2 చేతుల్ని కుడి మోకాల మీద అట్లా పెట్టుకుని నడుముని మెడని వెనక్కి విరిచి అట్లా స్ట్రెచ్ చేస్తాం. మళ్ళీ బ్యాక్ వెళతాం. ఇట్లా 5-6 రౌండ్స్ కుడికాలు ముందు పెట్టి చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత 2 మోకాళ్ళ మీద నుంచుని మెడని నడుముని వెనక్కి విరిచి ఉష్ట్రాసనం ఇట్లా చేస్తాం. చేతులతో పాదాలు పట్టుకుని ఉష్ట్రాసనం చేస్తాం. ఇప్పుడు చేతులు నడుము మీద పెట్టి ఉష్ట్రాసనం ఇట్లా చేస్తున్నాం. మళ్ళా కింద కూర్చుని మళ్ళా నడుముని పైకి లేపి మళ్ళా ఉష్ట్రాసనంలో అట్లా బ్యాక్ బెండ్ అవ్వాలి. ఆ తర్వాత యోగ ముద్రాసనం, వజ్రాసనంలో కూర్చుని చేతులు చాపేసి తల నేల కానిచ్చేటట్టు అట్లా ముందుకు వంగుతాం. ఒక 6 నిమిషం అట్లా ఉంటే చాలు, ఫ్రీ అయిపోతున్నాడు. మళ్ళీ అలాగే వజ్రాసనంలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత చేతుల్ని రౌండ్ గా తిప్పుతాం. క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా 0 చుట్టినట్టుగా చేతుల్ని తిప్పవలసి ఉంటుంది. షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అయితేనే చక్రాసనం బాగా చేయగలుగుతాం. 5-6 రౌండ్స్ అట్లా గుండ్రంగా క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేతుల్ని అట్లాగే వెనక 0 చుట్టినట్టుగా గుండ్రంగా తిప్పుతాం. ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా మనం వెళ్ళకిలా పడుకుని 2 కాళ్లను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి పాదాలు సీటు దగ్గరకు వచ్చేట్టు లాక్కుంటాం. ఆ తర్వాత 2 అరిచేతుల్ని తలకి ఇరువైపులా పెట్టేసి అరిచేతులు నేల కానేటట్లా రివర్స్ లో తిప్పి పెడతాం. ఇప్పుడు చేతుల మీద కాళ్ళ మీద శరీరాన్ని నేలకు నొక్కి నడువ భాగాన్ని సీటు భాగాన్ని అంతా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి చక్రమలాగా శరీరం అట్లా పైకి లిఫ్ట్ అయిన తర్వాత వచ్చేస్తుంది అన్నమాట. ఇది చక్రాసనం. పూర్తిగా వెన్నుపూసలన్నీ వెనక్కి విరవబడతాయి అన్నమాట. అలాగే ఒక 6 నిమిషం సేపన్నా ఉండగలిగితే బాగా ఫలితం వస్తుంది. మెల్లగా ఉండలేనప్పుడు, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు అట్లా దింపేసేసి హాయిగా శవాసనంలో విశ్రాంతి స్థితి. పిల్లలు ఎదగటానికి, నడుము బాగా ఫ్లెక్సిబిలిటీ రావడానికి ఇది చాలా చాలా మంచిది అనమాట. చూసారు కదండి, ఈ చక్రాసనం వేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో. మరి దీనివల్ల రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వేసే పరిస్థితి, వేసే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంటే కనుక ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. డాక్టర్ గారు, మరి ఈ మధ్యకాలంలో శాండ్విచ్లు తీసుకున్న, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్స్ ఏది తీసుకున్నా కూడా మయోనీస్ లేకుండా ఉండట్లేదు. ఈ మయోనీస్ అనేది ఎగ్తో చేస్తూ ఉంటారు. చాలా వెజిటబుల్ ఆయిల్స్ అవి ఎక్కువ వాడతారు కాబట్టి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఆరోగ్యవంతంగా మయోనీస్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? మన ఇంట్లో కూడా హాని లేని విధంగా మయోనీస్ చేసుకోవచ్చు అమ్మా. పన్నీరుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మయోనీస్ చేసేటప్పుడు రెడ్ క్యాప్సికమ్ ఉపయోగించి దాని ఫ్లేవర్, దాని టేస్ట్ వచ్చేటట్టు కొంచెం కారం కారంగా ఉండేటట్టు కొద్దిగా మనం వాడి, మరి ఇంట్లోనే ఎగ్గ వాడకుండా హెల్దీ మయోనీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్పైసీ మయోనీస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, పన్నీరు 100 గ్రాములు, జీడిపప్పు 1/4 కప్పు, హాంగ్ కర్డ్ నీళ్లు పిండేసిన గట్టి పెరుగు 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్క, చెక్క కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న జీడిపప్పుని వేసేసి నీళ్లు పోసేసి 1 గంట సేపు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక స్టీల్ జాలీ పొయ్యి మీద పెట్టేసి రెడ్ క్యాప్సికమ్ ని ఆ జాలీ మీద పెట్టి మంట మీద సన్నసెక మీద కాలుస్తాం. ఆ క్యాప్సికమ్ లో పచ్చిపోవాలి. కాలేసరికి స్పెషల్ టేస్ట్ వస్తుంది క్యాప్సికమ్. ఆ మాడు రంగు అంతా పోవటం కోసం
క్యాప్సికమ్ శుభ్రంగా కడిగేస్తే మాడిన రంగు అంతా కూడా ఊడిపోయి క్యాప్సికమ్ కొద్దిగా మగ్గి ఉంటుంది. దాన్ని మనం తీసుకుని గింజలు ఆ తొడిమంతా కూడా తీసేసి ఆ రెడ్ క్యాప్సికమ్ ని ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. అట్లాగే నానపెట్టిన జీడిపప్పును కూడా మిక్సీ జార్ లో వేసేసి దానిపైన రెడ్ క్యాప్సికమ్ ని వేసేసి పేస్ట్ లా చేసుకుంటాం. అందులో పన్నీర్ ముక్కలు వేసేస్తాం, గట్టి పెరుగు, చాట్ మసాలా, మిరియాల పొడి ఇవి వేసేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా స్పైసీ మయోనైజ్ సిద్ధమైన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకుని పైన ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయ ముక్క చెక్క ఈ 2 అట్లా గార్నిషింగ్ చేసేస్తాం. హెల్దీ స్పైసీ మయోనైజ్ సిద్ధమైంది. చూసారు కదండి, మరి మనం ఏ స్నాక్ తిన్నా కూడా లేదంటే ఇంక్లూడింగ్ రోటీస్ తిన్నా కూడా ఈ మధ్యకాలంలో మైనీస్ అనేది డిప్గా వాడుకుంటున్నాము, స్ప్రెడ్లా కూడా వాడుకుంటున్నాం. మరి అందుకే దాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని మీరు నేర్చుకుని చక్కగా ఆ రెసిపీని ఫాలో అయ్యి మీ పిల్లలందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించండి. డాక్టర్ గారు, మరి సీజన్ స్పెషల్లో భాగంగా ఈ వేసవిలో బ్రేక్ఫాస్ట్ అనేది ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే శరీరం అంతా కూడా రోజంతా మనకి సహకరించే అవకాశం ఉంటుందో చెప్తారా? సమ్మర్ అనేసరికి పిల్లలందరూ ఇళ్లలో ఉంటారు. ఆడవారికి కూడా పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళక్కర్లేదని హడావిడి లేదు కాబట్టి తీరిగ్గా రకరకాల వెరైటీలు చేసి పెడదామని కోరిక అనిపిస్తుంది పాపం. కానీ ఇంతకు ముందు చలికాలం వర్షాకాలాల్లో కాస్త ఆయిల్ వేసుకుని దోశలు వేసుకున్నా, నెయ్యి బాగా వేసిన పెసరట్టు వేసుకు తిన్నా, ఈ సమ్మర్ లో మాత్రం పూరి లాంటివి, ఆయిల్ లాంటివి ఇట్లాంటివి లేకుండా గనక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మంచిదంట. మేగడ వేసి పెసరట్టు కాల్చాలి. దోశలు వేసినప్పుడు నూనె వేయకుండా దోశలు కాస్త మేగడ రాసేసి వేస్తే వీళ్ళకి దోషం ఉండదు సమ్మర్కి మాత్రం. ఇంకా ఇలాంటివి అసలు ఇబ్బంది రాకుండా ఉండే టిఫిన్స్ అయితే ఆవిరి కొడుము బెస్ట్. చాలా మంది సమ్మర్ లో కూడా దెబ్బ రొట్టెలు ఇట్లాంటి పులిసిన పిండి అట్లా పెట్టేసి వేస్తుంటారు కదా, దాన్ని కూడా మేగడ రాసి వేయొచ్చు తప్ప నూనె బాగా పోస్తారు దెబ్బ రొట్టెకి. అస్సలు వేయకుండా ఇట్లా చేస్తే మంచిది. ఇలాంటి టిఫిన్ సాధ్యమైనంత వరకు చాలా మంచిది. ఉప్మా, పూరి ఇలాంటివి అంత అడ్వైజబుల్ కాదని కాస్త ఎప్పుడన్నా తినాలంటే తప్పక కాస్త ఎండ తీవ్ర తక్కువ ఉన్నప్పుడు తప్ప, ఎండాకాలం బాగా మే నెల, ఏప్రిల్ నెలలో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. పిల్లలకి సహజంగా ఫ్రూట్స్ తినడానికి సమయం ఎక్కువ ఉండదు అనిపిస్తుంది. అందుకని వీళ్ళు అచ్చంగా పళ్ళు పెట్టమంటే ఒక ఆహారంగా పేరెంట్స్ ఇష్టపడరు. అందుకే నేను ఇక్కడ ఏమంటానంటే, వాస్తవంగా ఉడికిన టిఫిన్స్ తో పాటు పండ్లు అంత మంచివి కాదు. కానీ సమ్మర్ లో మామిడి పళ్ళు బాగా వస్తాయి కాబట్టి ఇట్లా పెసరట్టో, ఆవిరి కొడుమో, కాస్త ఇడ్లీనో, మన పద్ధతులు వేసిన నూనె లేని మేకడ తీసిన దోశలు గానీ ఏమన్నా తినేటప్పుడు ఇవి తిన్నాక పిల్లలకి కాస్త మామిడి పళ్ళు మొక్కలు కూడా టేబుల్ మీద పెట్టేస్తే కడుపు నిండా వాటిని తినేస్తారు. ఒకవేళ మామిడి పళ్ళు ఇష్టం అనుకోండి, అవి తినాలన్నప్పుడు ఆటోమేటిక్ టిఫిన్ క్వాంటిటీ కొంచెం తగ్గించేస్తారు. అందుకని బ్రేక్ఫాస్ట్ లో పిల్లలకి మామిడి పళ్ళు మొక్కలు అట్లా కట్ చేసి పెడతాం అనేది చాలా మంచి అలవాటు. ఈ సమ్మర్కి మాత్రం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి అల్పాహారాలు ఉదయం పూట తీసుకోవడం మంచిది. మరి కొంతమందికి ఇంకొంచెం ఆరోగ్యానికి సంబంధించిన కాన్షియస్ ఎక్కువ ఉందనుకోండి, మధ్యాహ్నం పూట వెరైటీలన్నీ వండుకు తినొచ్చు. కానీ ఉదయం పూట శ్రమ లేకుండా స్పైసీగా హాట్ గా ఉండేటట్టు జావా, రాగి జావా లాంటివి ఖర్జూరం పేస్ట్ తో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాంటి వారంలో 2 రోజులు 3 రోజులు అన్న తాగినప్పటికీ 2-3 రోజులు ఇలాంటి టిఫిన్ తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, ఇంట్లో మంచి లంచ్ హెవీగా తినాలి కాబట్టి కొంచెం ఇట్లాంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ ని, క్యాలరీస్ ని తగ్గించుకుంటే కూడా పిల్లలకు మంచిది అనుకుంటే ఇలాంటి వాటినే పెట్టడం మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.